టైం ఏమైతుంది ఆఫీస్ అనుకుంటాం ఆఫీస్ బాగా ఇంకేంది టైం ఏమైతుంది ఆఫీస్ అనుకుంటాం ఆఫీస్ బాగా ఇంకేంది ఓ వాట్ ఇస్ కరబ్ మనో నైట్ మనీ ఇచ్చినా కదరా 1 lakh ఏది అది ఇచ్చిపోతా లేదు ఏంటిదిరా పైసలు కాడ అనుకో చెంపాలు వలుగుతాయి నైట్ ఇచ్చాడు లేదని సింపుల్ ఎట్లా చెప్తున్నాం మనం నైట్ ఇచ్చాడు లేదని సింపుల్ ఎట్లా చెప్తున్నాం మనం వీడు పైన నుండి లేపుకొని వచ్చినప్పుడు జోబులో పెట్టుకొని వచ్చింది ఏమైనా వారణి కథ ఓడా నువ్వు కూడా ఉంటే కథలు పడుతున్నావారా అలవాటు అయిపోయింది అందరికి దొంగతనం చేసినారు అమ్మ పై రొట్టెని ఎత్తుకోలేదా ఓర అవసరం వెళ్ళిపో ఓర అవసరం వెళ్ళిపో హలో వాట్సాప్ మై స్టార్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రభా ఆఫీషియల్ వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు ఒక క్రేజీ వీడియో చేయబోతున్నా. అది ఆల్రెడీ మీకు తమిళలో చూస్తే అర్థమైపోయి ఉండాలి. సో చాలా మంది అడుగుతున్నా కూడా మీ ఆఫీస్ బాయ్ మన మీద ప్రాంక్ చేయి అని చెప్పేసి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ ఇంకోటి అది కాకుండా వీడియో స్టార్టింగ్ వచ్చినప్పుడు అసలు పడుకోకపోతే మాట రేటర్ లేచినా కానీ వాళ్ళు లేచే ఉంటుండే. ఎందుకు అంటే నాకు 6 o'clock లేవడమే అలవాటు అన్న అంటుండే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఎంత అవుతుంది తెలుసా? 2:05 అవుతుంది టైము. అది ఇప్పటిదాకా పడుకొని అట్లనే ఉన్నాడు. బేసిక్గా ఇంకో మంచి లైన్ ఏంటంటే నైట్ నేను ఒక 1 lakh rupees ఇచ్చి వానికి ఇచ్చినమాట. అది పెట్టుకోరా మార్నింగ్ తీసుకుంటారా అని చెప్పించిన. సో ఇప్పుడు 1 lakh మనమే కొట్టేసి వాడి మీద ప్రాంక్ చేయబోతున్నాం. మరి ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటనే చూద్దాం. సో వీళ్ళు చెప్పిన మాట వింటారంట. అరే అజయ్ ఆ స్టార్టింగ్లో ఎట్లుంటే ఎట్లా చేస్తుండ్రా? ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చెప్పన్నా అంటుండే, ఇప్పుడు ఏనా నా ఏమంటున్నావు. స్టార్టింగ్ అప్పుడు చెప్పన్నా అంటుండే, ఇప్పుడు ఏనా నా ఏమంటున్నావు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అరే ఫస్ట్ లో ఏంది ఇప్పుడు ఏంది, అప్పుడు అన్నా ఏది ఇప్పుడు ఏందన్నా మొత్తం మారిపోయినాడు తెలుసా. వాడికి మనం పని చెప్తా టక్కున వెళ్ళేటోడుగా. ఇప్పుడు ఎట్లా వెళ్తా ఇప్పుడు అది కాదు. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను అమ్మాయిల దగ్గరికి పోనక్క చిచ్చి అని అన్నట్టు. ఇప్పుడైతే 6, 7 కానీ వీడియో కాల్ ఆన్లో అటు ఆమె వండుకుంటుందా ఇటు ఈయన వండుకుంటారు కానీ వీడియో కాల్ అయితే నడుస్తుంది. అటు ఆమె వండుకుంటుందా ఇటు ఈయన వండుకుంటారు కానీ వీడియో కాల్ అయితే నడుస్తుంది. వీడియో కాల్ చూపిస్తాడు. అదే నాకు హాయ్ చెప్పండి. ఎవరు రా చెప్పు హాయ్ 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 చెప్పాలి. అమ్మాయి ఎవరు తెలియదు హాయ్ చెప్పాలి. అమ్మాయి స్క్రీన్ షాట్ తీసుకుంటుందిరా. అదే బాగా నిన్ను బ్యాక్ కెమెరా పెడతారా చెప్పండి అమ్మాయి ఆడ ఎక్స్ప్రెషన్ అట్లుంటే నాకు భయం అయితే ఆడు వచ్చి కొడతాడా అనుకొని హాయ్ అమ్మాయి అమ్మ ఆడుతుంట పరిహారం ఉంటుంది. ఏదో నిరికియాలి అప్పుడు కానీ వీడియో కాల్ కాదు. అమ్మో ఆయనకంట 400 members ప్రపోజ్ చేసిరంట. 600 members ప్రపోజ్, 400 members లైన్ లో పులిహోర వెయిటింగ్ లో. చూసారా మా కూడా లేదు అంతగా. మా ఆఫీస్ బాయ్ ఎంత ఉంటే మా అందగా అజయ్ ఇంకెంత ఉండాలి. అజయ్కి ఇంత ముందుకు అంత అమ్మాయితో ప్రపోజల్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, అన్నీ వస్తుండే. పండు వచ్చిన తర్వాత ఏకాకి అయిపోయాడు మా వాడు. అన్నీ వద్దు. అరే అది పడుకొని ఉన్నాడు. ఏమంటారు అమౌంట్ పెట్టరా అంటే ఏమంటారు మెత్తికి పెట్టుకోమంటాడు. అంత నమ్మకం మన వీళ్ళ మీద. సో వెళ్ళి మనమే ఆ పైసలు దొంగతుంది. నిజం రండి. పైసా 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 పైసా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పైసలు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అజయ్ బండిలో దాపెట్టి మనం బయటికి పంపిద్దాం. అది దారా అబ్బా వీడు టానిక్లు కూడా తాగుతున్నాయి. అమ్మాయి పైసలు ఉన్నాయి కదా దీంట్లో పెట్టేసి పైసలు వీళ్ళు లుంగింది మా లుంగి కదా ఇది. అప్పుడు ఈ టైంలో 2:12 అవుతుంది టైం. మీరు ఏం చేద్దాం అనుకుంటారో ఏమో అసలు
కొడుకు మొన్న పిల్ల వచ్చింది, అరే బయటికి రా కొంచెంసేపు అంటే నేను పడుకోవాలన్నా అని నన్ను చెడగొట్టినా అరే ఏం చేస్తున్నావు అప్పటి నుండి? పడుకోనన్న ఎవరన్నా నిల్లు పోసిందే ఏమో నువ్వు సుల్లి టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. అన్న పిలుచుని పో. టైం సెన్స్ లేదా అరా? వాటర్ ఏంద్రా నెత్తి మీద? ఓ ఫస్ట్ అన్న పిలుస్తుండు. పడుకోవడానికి అన్న వీడు పడుకుంటా అంటాడు చూడు. అన్న వీడు స్నానం చేసి వచ్చాడు, నీళ్ళు పడుకుంటా అంటాడు చూడు. వస్తున్నా ఓరా సీరియస్ అవుతుంది మా టైం నువ్వు స్టార్టింగ్ ఎట్లా ఏ టైంకి లేస్తుంది, ఎప్పుడు ఏ టైంకి లేస్తున్నావు అప్పుడు కూడా ఎక్కువ అవుతుందా నీకు? కాదు అది ఫస్ట్ నా పైన నీళ్ళు ఎవరో పోసారు నువ్వే అజయ్ బాబు ఆన్సర్లు ఇస్తున్నావు అంట. పడుకో అంటే లేపుతున్నారు. ఈ టైం దాకా టైం ఏమైతుంది ఆఫీస్ అనుకుంటాం అనుకుంటాం ఆఫీస్ బాయ్ ఇంకేంది? టైం ఏమైతుంది ఆఫీస్ అనుకుంటాం అనుకుంటాం ఆఫీస్ బాయ్ ఇంకేంది? అదే మేము పడుకుంటే పొద్దున్నే తిడుతూ వచ్చి నైట్ లేట్ అయింది. ఎందుకైతే ఏం చేస్తున్నావు నైట్ అంతా? వీడియో కాల్ ఏ నవ్వుతున్నాయింద్రా సమస్యలు అందరూ కూడా ఒకరు కంప్లీట్ ఇస్తుంది మీద. ఏం చెప్పారు? ఏమైంది? స్టార్టింగ్ మంచిగా ఉంటుంది, ఇప్పుడు మొత్తం వీడియో కాల్ మాట్లాడుకుంటూ కూర్చుంటే మొత్తం వాటర్ క్యాన్ లేదు, వాటర్ తీసుకున్నావారా? తెస్తాలే ఇప్పుడు. వాటర్ తీసుకురా పోరా. క్యాన్ రాజు ఇప్పుడే పోవాలి. అదే చూడు ఆడు ఇప్పుడే పోవాలంటాడు. మను 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 కరా కరారా బండి అన్నట్టు పక్కగా నైట్ పైసా ఇచ్చినా కదా, నైట్ మనీ ఇచ్చినా కదరా 1 lakh. ఏవి అది ఇచ్చిపోతా ఇచ్చిపోతా అర్జెంట్ కావాలి. బయటకు పోయేడురా మేము. బండి పక్కకు పెట్టు, ఆనే పెట్టురా. ఏంటిదిరా పైసలు కాడ మజాక్ అనుకో చెంపాలు వలుగుతాయి. మీరే ఎత్తుకోండి పూరా బ్యాంక్ రండిరా ప్లీజ్. అది లేదు కనపడలేదు బెట్టింగ్ కాడ. మసాజ్ చేయరా పూరా బ్యాంక్ పూరా లేదు పూరా కొత్త విల్లా ఇరా పైసా అడ్వాన్స్ పెట్టాలి పూరా. వీళ్ళ అడ్వాన్స్ ఇవన్నీ పోవాలరా. జల్దీ జల్దీ అది నిజంగా కనపడలేదు. అవుతున్నావేంద్రా? నవ్వలేదు. ఏ మజాక్ చేయకు పోరా. నా అది నిజంగా లేదు నా. ఆడ వీడియో పెట్టినందుకు కథలు పడట్టు జల్దీ 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 లేదు ఆడ పైన లేదు. మజాక్ చేయకురా మనము. అమౌంట్ ఎంతన్నా? 1 lakh. 1 lakh నైట్ ఇచ్చాడు. లేదని సింపుల్ ఎట్లా చెప్తున్నాం మనం? నైట్ ఇచ్చాడు. లేదని సింపుల్ ఎట్లా చెప్తున్నాం మనం? ఇలా ఎత్తుకోండి, నువ్వు కూడా ఎత్తు చిత్రంగా. అది పైన లేదు. మజాక్ ఆడుతున్నావా? నిజంగా పైన లేదు. పోరా నా ఆదరిసి ఇద్దరు పైసలు ఎలాగో నైట్ అంతా వీడియో కాల్ మాట్లాడుకుని ఇక్కడ పెట్టినా మంచిగా చూడుకో. పెడితే ఫోన్ కూర్చున్నది ఇంక. అవును నా ఫోన్ ఫస్ట్ నా ఫోన్ ఇంటి ఫోన్ లో ఉంటుంది. ఆడో పెట్టింటా వీడియో తీసుకోండి. 2 లక్షల రూపాయలు ఫోన్ లో పెట్టినావా? వీడియో తీసింది ఆడో పెట్టాను. తాగుతున్నావా? దమ్దం చెప్పు జల్దీ వీడియో తీసుకురా. నా పైన కనిపించలేదు నా. అరే కొడితే ఎట్లా అవుతావు తెలుసా? మజాక్ ఆడుతున్నావా? ఊరా పైసలు తీసుకురా పో. కాదు మన వాళ్ళు అడగండి, మన వాళ్ళు తీసుకున్నారు. పైన లేదు మంచం కింద. మనీ ఇస్తావా? నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చిండన్న విషయం మాకు ఇప్పుడే తెలియదు అసలు. ఎవరికి తెలియదు అసలు మ్యాటర్. నేను ఎప్పుడు వచ్చినా అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చినాడు. సరే మాకేం తెలుసు? మంచం కింద పెట్టి నిన్న
అరే కొత్త ఆఫీస్ పైసలు రా పోరా. నేను వంశీ అన్న మంచం పైన పడుతుంది కాబట్టి వంశీ అన్న అడగండి. వంశీ వంశీ రా పైసలు రా. మనం మంచం పైన పడుతున్నాం చూడు. అప్పుడు దుడ్డు కింద 1 lakh పెట్టినా భయ్యా కనపడలేదా? వీళ్ళకి అడ్వాన్స్ నాకేం తెలుసు తెలుసా అంటే నాకు వాడు పెట్టినప్పుడు నాకేం తెలుసు తెలుసా అంటే నాకు వాడు పెట్టినప్పుడు పెట్టినప్పుడు చెప్పా. పెట్టినప్పుడు మేము పిల్లకి అడ్వాన్స్ మనీ అజయ్ చెప్పురా. పైసలతో మనకేం ఆడుతుర్రా ఈ టైంలో? మజాకే మాత్రం వీళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. జల్దీ అవుతుంది లేట్ అవుతుంది పో. నా నిజంగా కనిపించలేదు నా కనిపిస్తాను నీకు ఇస్తాను నిన్ను ఆడుకుంటాను. దాహం అవుతుంది వాటర్ అయితే రే మజాక్ ఆడుతున్నావా? మ్యాన్ లేదు మ్యాన్. పైసలు కూడా మజా కాడకరా టెన్షన్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది తెలుసా పైసలు కాడ. 1 lakh నిజంగా సరే వాటర్ వచ్చినది పైసలేరా కనిపించే వాటర్ క్యాన్ తెచ్చు. కాయలు అంతా నీవే డౌట్ పడుతురా. నా పైన డౌట్ సడన్గా పైసలు ఎట్లా మాయమవుతారా మళ్ళా? అదే నాకు అర్థం కాల. నైట్ కనిపించలా మజాక్ నైట్ మంచం కింద పెట్టా దుండు కింద పెట్టాను నా మంచం పైన. అరే మా దగ్గర చిల్ల చిల్ల లెక్కలు ఎక్కడ బాబు. లేకపోతే ఈడు పైన నుండి లేపుకొని వచ్చినప్పుడు జోబులో పెట్టుకొని వచ్చింది ఏమైనా. లేకపోతే ఈడు పైన నుండి లేపుకొని వచ్చినప్పుడు జోబులో పెట్టుకొని వచ్చింది ఏమైనా. అరే మనం అంటే నాకు చాలా ఇష్టం పిచ్చి పిచ్చి కథలు వాడకు. చెప్పు మన పైసలు అంటే చాలా ఇష్టం నాకు. దివ్య దెంగ దడమైందా మొడ్డల పైసలు కాదురా నాకు ఎందుకు డౌట్ వస్తుంది. అరే నాకు ఎందుకు ఈడే పైసలు తీసుకుని బయటకు వస్తే పంపిస్తుంది. ఓపెన్ చేయడం నా బండి ఆయన బండిలో నేను ఎందుకు ఎత్తుకుంటా? అడుగుంటే నీ బండి తీసుకొని పోతారు. టానిక్ లో ఏముంటాయి తీయండి. మూసుకున్నవేంద్ర అసుల్లిగా మూసుకున్నవేంద్ర అసుల్లిగా. ముయ్యండి. మందెంగా వారిని కథ వారిని కథ. ఏంది మన ఇది? ఏంద్రా ఇది? మంచం కింద ఉండాల్సిన వీడి కిందకి వచ్చినాయి. నా బండి ఎందుకు వచ్చింది అదే కదా నేను అడుగుతున్నా. అంటే మీ ఇద్దరికి పార్ట్నర్షిప్ అందుకే సైలెంట్ ఉన్నావా బాయ్? అజ్జు ఆడు చేయరా. రాజు ఏంద్రా ఇది? నేనా అడుగుతున్నా పైసలు నైట్ బండి ఇచ్చిన ఇంకి ఇచ్చినాడు. నైట్ మైఫిల్కి పోయేసి వచ్చా, బిర్యానీ తినేసి వచ్చా. అప్పుడు ఇచ్చిన బండి అంటే పైసలు తీసుకొని పోదాం అనుకున్నాను. పైసలు తీసుకుని ఎందుకు పోతా? నైట్ టైంలో మర్చిపోయి పెట్టాను. క్యాన్ ఎత్తుకోరా. నా బండి దొరికిందారా నీకు? పెట్టురా నువ్వు. ఫోన్ నువ్వు కూడా ఉంటే కథలు పడుతున్నావారా? ఏంద్రా ఏమన్నా అదేం చేద్దాం? రికార్డ్ అవుతుంది. పోలీసు వాళ్ళు పిలిపిద్దాం. ఫోన్ సార్ ఇట్లా బండ్ల పైసలు పెట్టుకుని ఫోన్ అజయ్ ఫోన్ సాయం పని పోలీసు వాళ్ళు కాదు నేను చెప్పాను. 3 months అయింది. కాదు నువ్వు వచ్చి 3 months అయింది. ఎప్పుడైనా 1 రూపాయి తీసుకున్నాను నీకు చెప్పకుండా. ప్రాపు రిషికి పంపించి టికెట్ బుక్ చేయడానికి. టికెట్ ఎందుకు బుక్ చేస్తానా? నిజంగా ఫోన్ చేయన్న ఇట్లా పైసలు అమ్మకి ఫోన్ చేయన్న. అమ్మ కూడా చేస్తావు. ఎత్తుకోలేదు నా సాయం ఫోన్ చేద్దాం. దొరికిన బండ్ల పెట్టి మనకు తీయలేదంటే మీరే మౌనిక ఫోన్ చేస్తా. బండి తీసుకోవాలి అప్పుడే పిచ్చి తెగుతుంది. హలో చెప్పమా మౌనిక నేను శ్రీ. చెప్పరా అక్క వీళ్ళు ఏదేదో చేస్తున్నారు అక్క. మౌనిక కొడుతున్నారు అక్క. కొడుతున్నారు అక్క. ఏమైంది ఏమైంది కాదు మౌనిక ఏం చేసిండు? అట్లా ఎందుకు చేసిండు? 1,00,000 రూపాయలు కొట్టేసిండు. అన్నం కూడా తినేటప్పుడు అడిగి తింటాడు. నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావా? అన్నం ఒకటే అడిగి తింటాడు. ఏం రాజేష్ అంత కోని ఎంత నమ్ముతారు అర్థమవుతుందా? హలో మనుగానికి నైట్ నాగిరిసి కొత్త విల్లా కట్టేకే పైసా అడ్వాన్స్ ఉంటాయి కదా 1,00,000 రూపాయలు. అవి నైట్ మనుగానికి ఇచ్చిన. ఇప్పుడు ఓపెన్ చేస్తే అక్కడ పోతుంటే బండి ఓపెన్ చేసి చూస్తే బండిలోనే పైసలు. అసలు వాడికి ఇచ్చిన చిల్లుని సోనుని ఎడిటర్ సోనుని భాస్కర్ అన్నని అందరిని అడుగు. ఏంటి మీ వంశీని అడుగు ఎడిటర్ ని. అంతే వాళ్ళు ఐదో దొరికిపోయాడు బండ్లో అంటున్నా. బండి తీసుకుని బండ్లో దొరికిన పైసలు
ఒరే మమ్మీ కూడా అజయ్ గారి బండిలో పైసలు అవన్నీ నా బండ్ల పైసలు ఎత్తుకు పెట్టిండు. ఇప్పుడు అజయ్ గారి మీద ఎలా నీ మీద వెళ్ళారా ఇప్పుడు అజయ్ గారి మీద ఎలా నీ మీద వెళ్ళారా చెయ్యడ్రా నాకు కూడా చెయ్యడు కాకపోతే ఇప్పుడు చూడు ఎట్లా అనిపిస్తుంది మరి కళ్ళ మూడ దొరికిన అందరు కళ్ళ ముంగట పంపించేస్తున్నారా నిన్ను పంపించేస్తున్నావు నేను ఆఫీస్ నుంచి కాదన్నా నైట్ నువ్వు పైసలు ఇచ్చినావు 1 lakh అవి నైట్ వీనికి నైట్ తీసుకొచ్చి ఇచ్చామాట కొత్త పిల్లలకి కట్టే అడ్వాన్స్ ఉన్నాయి కదా అది వచ్చి వీనికి ఇస్తే పెట్టుకుంటా అని చెప్పి వండుకుండు అయితే ఇటు అంటే పొద్దు అటు ఇటు తిరుగుతున్నామాట సరే ఏందో అని చెప్పి పైసలు అడిగితే వీడియో కాదన్నా పైసలు నిజంగా ఇచ్చిన అయితే సరే అని చెప్పేసి అలవాటు అయిపోయింది అందరికి దొంగతనం చేసినారు పెట్టి ఫోన్ పెట్టి పంపించేస్తున్నా మీరు చిత్రపూర్లో కాదు పంపించేసి నా కళ్ళ పోరచ్చిల్ పంపించేసారు అజయ్ మా అమ్మ పైన ఒట్టి నేను ఎత్తుకోలేదా వెళ్ళిపోరా మన పోలీసులు గిలుసులు ఎందుకురా చెడ్డ వేసుకున్నావు లాఠీ దెబ్బలు తాకుతాయి పోరా గమ్మున నుండి చెప్పునా నేను ఎత్తుకోలేదునా బండ్లోకి ఎట్లా వచ్చినాయి తమ్ముడు ఎత్తుకుంది ఓర అవసరం వెళ్ళిపో ఓర అవసరం వెళ్ళిపో ప్లీజ్ ఆఫీస్ నుంచి పోతాను అజయ్ నాకు మొన్న చెప్పురా అరే అసలు నాకు పిచ్చి తెగుతుంది నా బండ్లు పెట్టి చూసిన వీళ్ళు నన్ను అంతేగా అన్న మళ్ళా తీసుకున్నావు అందరు నాకెలా సోమనా అందరు నాకెలా సోమనా 50,000 నువ్వు తీసుకో 50,000 నేను తీసుకుంటాను మాట్లాడు నేనెందుకు అజయ్ చాలా కష్టం వచ్చింది రాత్రి నా బండి అడిగిన వాళ్ళే నా బయట ఎందుకు రండి అన్న బిర్యానీ తెచ్చుకుంటాను సరే అని తీసుకొని చెప్పి వాడు బండిలో పైసలు పెట్టిన నాకేం తెలుసు ఇవంతా తెలుసు నైట్ నుంచి కీస్ నాగానే ఉన్నాయి తీసేసుకో మాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఖరాబ్ చేసుకోకు ఉన్నా ఒక నిమిషం నువ్వు నిజంగా ఎత్తుకోలేదు నేను ఈడే ఉంటాను నేను పోను అవసరం లేదురా నేను ఈడే ఉంటాను నేను లోపలికి వచ్చి కూర్చున్నాను నేను పోను మీరేమన్నా చేస్తాను రాడు చూడరా నేను మోసం చేస్తున్నారా నా కుక్కలు నన్ను మోసం చేయవు నేను ఎత్తుకోలేదు నేను పోను నేను నువ్వేం చెప్పినా నేను పోను అంటే నేను ఎత్తుకోలేదా నేను పోను కుక్క కొరికాను నేను పోను చూడాడు అవసరం పోరా నేను పోను నేను ఎత్తుకోలేదు నేను ప్రూవ్ చేయను ఎత్తుకున్నాను నేను వెళ్ళిపోతాను నేను ఎత్తుకోలేదు టైం ఏమైతుందో ఏడైందా అనుకున్నావు టైం 3 అయింది నిద్ర నైట్ లేట్ అయింది ఎందుకు లేట్ అయింది వేరే అమ్మాయి ఏ అమ్మాయి రా ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలంటే ఇప్పుడు బండ్లో పెట్టి వాళ్ళ అనంతపూర్ అంత దూరం పెట్టిన బండ్లో అది నేను ఎత్తుకోలేదు అసలు ఎంత నా వీడియోలో కనిపించే అమ్మాయి కూర్చోవడం అదే అయిపోయింది అనుకుంటున్నా నేను ఎత్తుకోలేదు అసలు ఏ అమ్మాయి అడితే అమ్మాయికి ఇస్తాను పైసలు ఇస్తాడు ఆ రోజున లేదు ఆయన చాలా సార్లు ఇచ్చారు ఇదే కాదా ఒకసారి 3 లక్షలు ఇచ్చి పొద్దున్న ఏటీఎం లేదంటే అట్లా ఇచ్చిన అడుగు ఆయన్ని ఇది ఎవరు ఎత్తుకున్నారు నాకు తెలుసు సీరియస్ గా అయితే ఎత్తుకోవాలా చిల్లరే కదా అది ఏం చేద్దామండి నిజంగా ఎత్తుకోలేదు మ్యామ్ నమ్ముకోరు నీకు అట్లా పైసలు అడుగుతారు కదా పైసలు ఇంత నమ్మినందుకు ఉన్నాయా కరెక్ట్ పైసలు 1000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది పోడంటే నాయుడు
నేను పోను. నేను ఎత్తుకోను, నేను పోను. నువ్వు కొట్టా, నేను పోను. ఏయ్, నేను పోను. చెప్పేద్దామారా అరే కరే 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 అది కదా బిర్యానీ తినిపో. ఏమి నేను ఎత్తుకోలేదు, పో. నేను పోను. పోకురా నాయనా, ఇగో. నేను పోను. ఇట్లా పెట్టుకోరా. సరే పోకురా సరే ఇట్లా పెట్టుకో. సరే పో 500తో పోయి కుష్పూర్ లో బిర్యానీ తిను. నీ మీద వీడియో కొట్టినాం. రే ఎంత ప్రాంక్ రా. నేనే తెంగిపోయినా పైసలు తెలుసా. అర్థమైందా రీ? అర్థమైందా? నువ్వు మనీరా. ఎగ్జాక్ట్లీ. ఏంట్రా ఏదో మాట్లాడరా ఏదో ఒకటి. ఎందుకు నన్ను ఇంత పెద్ద ఎర్రిపుకొని తీసిన కాదురా ఎట్లా అనిపించింది ఇంత మంచి ప్రాంక్ నీకు? నిద్రపోతున్నాను, డబ్బులు కనపడలేదు, నేను అదొక టెన్షన్ లో ఉన్నాను. నన్ను ఎవరో నీళ్ళు పోసి లేపారు, నాకు అప్పటి నుంచి డౌట్. కాదురా ఈ టైం ఏమవుతుందిరా? టైం 3 ఈ టైం దాకా అనుకుంటా ఆఫీస్ పోయి 3:10 అవుతుంది. ఓనర్లేమో 7 o'clock లేవాలి మార్నింగ్, మీరేమో 12 గంటలకు 1 గంటలకు ఇస్తారా? అరే ఎందుకు రాజయ్? రోజు నీ మీద విల్ల నమ్మకంతో విల్ల వదిలేసి పోతే ఈ టైం కి లేచి కాదు మెత్తకి పెట్టుకోమనుకున్నారు, పోతే ఇంకోటి వచ్చేసుకోవచ్చు. ఎవరు మన విల్లాలు ఎవరు ఎత్తుకుంటారన్నా? మన విల్ల వాళ్ళే కాదు బయట వాళ్ళు ఎవరైనా వచ్చారు. బయట వాళ్ళు ఎవరు రారు. ముప్పాసారా ఆ పైసల్ని. అరే ఎన్ని ఎలుకలు ఉన్నాయిరా? ఎలుకలు కొరుకుతే నైట్ మాట్లాడుతా పడుకున్నాను, 2 బ్యాగులో పెట్టింది. మాట్లాడినారా చెప్పురా? చెప్పురా. అరే కారా నిజంగా చెప్పురు, అమ్మాయితో వాళ్ళతో వీడియో కాల్ అమ్మాయి కాదు అమ్మాయిలు. అమ్మాయిలు లు ఎవరినైనా బంగారం ఏమో వీళ్ళు ఎవరు లవ్ చేస్తున్నారో ఈ వీడియో చూసి ఉంటారు కదా. వీళ్ళు చెప్పండి, వీడు చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతుంది. చాలా అమ్మాయితో పోనీ మంచివాడు రా వీడు. మనుగాడు శ్రీయని చిల్లరని మించిపోదామని ఫిక్స్ అయిండు కాబట్టి అట్లా తయారైతుంది. అరే నువ్వు ఎట్లా వచ్చావు అసలు ఆఫీస్ కి? చెప్పురా అసలు ఎందుకు వచ్చినావు మా దగ్గరికి? ఇంత మంది ఉంటాం జస్ట్ ఇట్లా యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుందామని వచ్చా. నీకోసం ఎత్తుకుంటా వచ్చిన, MGBS నుంచి నడుచుకుంటా వచ్చిన. నడుచుకోనికి వచ్చిన ఆటోకి రావచ్చుగా. వాడు ఎవడో పక్కనే అన్నాడు కదా అని వస్తే అది ఏదో 3 కిలోమీటర్లు చూపించింది. 3 గంటలు వచ్చిన MGBS 3 కాదులే 13 కిలోమీటర్లు చూపించింది. 13 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినావా? తెలియదు నీకు విషయం. ఇక్కడ మన ఆఫీస్ కోసం నా కోసం 13 కిలోమీటర్స్ నడుచుకుని వచ్చిన అందుకే ఆఫీస్ పోయి అందుకనే అమ్మాయిలతో మాట్లాడుతాడు. అందుకనే ఇంత పెద్ద ఎరుపుకొని చేసినట్టు. సో ఇదన్నద్దు. సో గైస్ ఈ వీడియో చూసారా? వీళ్ళకి కావాలి మాత్రం మీరు కావాలి ప్రాంక్ చేసుకోనన్నా హైలైట్ అసలు ఆస్కార్ నీకే ఇయ్యాలి. అజయ్ గారు చూసా మా అన్న సరే. సో గైస్ ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ ఇలానే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే మీరు కింద కమెంట్ బాక్స్ పెట్టనమాట. మళ్ళీ సో అంటే సరిగా లవ్ యూ ఆల్, బాయ్.